వి విల్ ఏం చెప్తాము పైథాన్ చెప్తున్నాను కదా. ఓకే, సో పైథాన్లో మనం ఏం చేస్తాము అంటే పైథాన్లో వాట్ విల్ డూ ఈజ్ డెవాప్స్కి సంబంధించిన మెటీరియల్ ఏడబ్ల్యూఎస్కి సంబంధించినది ఫస్ట్ కవరప్ చేస్తాము. దాని తర్వాత ఒకవేళ నాకు అప్పటి వరకు ఇంకా స్టిల్ ఫ్రీ ఉంటే దెన్ వి విల్ గో. ఎందుకంటే అప్పుడు మీకు ఒక నేను కులిక్ ఇచ్చినట్టుగా ఉంటుంది, ఎక్కిచ్చినట్టు. అభిజిత్ ఆల్రెడీ టెరాఫామ్ కొంచెం వచ్చు, కానీ వేరే వాళ్ళకి అస్సలు రాదు టెరాఫామ్. మనం టెరాఫామ్ ఇంకా డీప్ డైవ్ చేద్దాము, ఎందుకంటే బల్క్ ఆఫ్ ద మనీ ఇస్ ఇన్ టెరాఫామ్ పైథాన్. ఓకే, టెరాఫామ్ వచ్చిన వాడు సరిగ్గా లేడు. అది సరిగ్గా చేయడం అనేది చాలా, ఇప్పుడు అది టెరాఫామ్ స్కిల్ అనేది ఎట్లా అంటే ఇప్పుడు కొన్ని స్కిల్స్ ఎట్లుంటాయంటే నువ్వు సగం సగం నేర్చుకుంటే ఇటుగా కాకుండా ఉంటావు. ఆల్ రైట్, టెరాఫామ్ మనం అఫ్ కోర్స్ అవి నేను నీకు మొత్తం కవర్ చేశాను. ఇండస్ట్రీలో నేను చూస్తే రిసోర్సెస్ డేటా వరకే వస్తున్నారు. ఓకే, సో ఆ రిసోర్సెస్ డేటాని మనం క్లియర్గా క్లారిఫైగా చేయాలి. ఓకే, ఆల్ రైట్, యా, అది. సో ఇప్పుడు మనకి ఇప్పుడు మనకి మనకి ఇప్పుడు ఇప్పుడు మనకి ఏం చేద్దాము అంటే we will learn set and awk. All right, yeah. Hello. Right. సో ఇక్కడ ఆక్ అనేది ఏంటి అంటే ఇప్పుడు ఇప్పుడు మనం గ్రిప్ నేర్చుకున్నాం రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ తోటి కదా. ఓకే, సో ఆక్ అనేది ఏంటి అంటే ఇట్ ఈస్ ఏ ప్రాసెసింగ్ లాంగ్వేజ్. మనం ఎక్కడి వరకు వెళ్దామంటే ఆక్ చూద్దాం. ఓకే, నేను మిమ్మల్ని అడుగుతా, మీరు ఇది కంఫర్టబుల్ ఉన్నారు అంటే కొంచెం వరకైతే కంపల్సరీ వెళ్ళాలి. మీరు కంఫర్ట్ ఉన్నా లేకున్నా నేర్చుకోవాలి. ఇంకా డీప్ గా వెళ్దామా లేదా అనేది మిమ్మల్ని అడిగి నేను వెళ్తాను. ఓకే, అండ్ ఆల్సో కొన్ని ఎగ్జాంపుల్స్ ఎట్లా చూస్ చేస్తున్నా అంటే షెల్ స్క్రిప్టింగ్ లేకుండా చూస్ చేస్తా ఆక్ ఈరోజు. ఓకే, ఎందుకంటే మీరు ఇంకా షెల్ స్క్రిప్టింగ్ నేర్చుకోలేదు కాబట్టి. ఓకే, ఆల్ రైట్. కానీ ఆక్ ఎందుకు ఇంట్రొడ్యూస్ చేస్తున్నా అంటే మనం రెగ్యులర్ ఎక్స్ప్రెషన్స్ నేర్చుకున్నాం కాబట్టి సెడ్ ఆక్ ఈ విఐ ఎడిటర్ మూడు ఈ రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ రాగానే పవర్ఫుల్ అయిపోతాయి అనమాట. ఓకే, దే బికమ్ వెరీ పవర్ఫుల్. ఎవరో ఒకరు రికార్డ్ చేయండి బాబు. ఓకే, హలో, ప్రసాద్. ఓకే, సో ఆక్ ఒక రేంజ్ వచ్చినాక మనము వీల్ కీప్ ఆన్ డూయింగ్. ఇప్పుడు పైథాన్ నేర్చుకున్నాక యూనిక్స్ మర్చిపోవడానికి వీల్లేదు, కానీ అప్పుడు దాంట్లో బలం వచ్చేస్తుంది కాబట్టి మనం నేర్చుకున్నది ఉండదు. మనం ఏం చేస్తామంటే ఇండస్ట్రీలో ఎట్లయితే టాస్క్స్ ఇస్తామో ప్రాక్టీస్ చేస్తాం. ఫోన్ మీరు ఏంది అంటే యూ షుడ్ బి ఏబుల్ టు. ఇప్పుడు ఏంటంటే క్లౌడ్ ఇంజనీరింగ్ కొత్తది. సో ఈవెన్ 15-year-old 16-year-old ఎక్స్పీరియన్స్ ఉన్న 5 ఏళ్ళు ఉన్నా 10 ఏళ్ళు ఉన్నా వాడికి కొత్తది కాబట్టి వాళ్ళకి అడ్వాంటేజ్ ఎక్కడైతే వస్తుందో అంతా నేను మీకు తీసి ఇస్తున్నాను. రైట్, హలో, చెప్తున్నాను, ఒక్క నిమిషం. రైట్, సో మనకు కావాల్సింది ఏంటంటే మూవ్, కాపీ, ఆర్ఎం, మేక్ డిఐఆర్, ఏసీఎల్స్, లింక్స్ అవన్నీ అయిపోయాయి. మనకి వాట్ వి నీడ్ ఈజ్ ఆక్. ఓకే, ఆక్. ఓకే, సో ఈ ఆక్ గురించి కొంచెం నేను కూడా ఇది చేయాలి బేసికలీ. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆక్లో మనకేం కావాలి అంటే అసలు ఏంటి అంటే
that can search for one or more files, okay, and do some actions on them. Okay. Yeah. All right. Okay. So let's do this one. Just a minute. I'll start sharing the text. Okay. Okay. So ikkada basically you go to awk, right? Yeah. Awk అనేది programming processing language లో what you should be able to do is this one కాబట్టి ఒక్క నిమిషం నేను ఓపెన్ చేస్తున్నాను స్క్రీన్. జస్ట్ మినిట్ ఒక్క కొంచెము ఇది నా కొన్ని ఈ అదర్ విండోస్ అదైంది. ఓకే. సో బేసికలీ ప్రసాద్ నీకు కొంచెం నేను నీకు డిక్షనరీ నేర్పించిన. అభిజిత్కి అయితే అరే అంటే ఏందో హ్యాష్ అంటే ఏందో ఏదో ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో తెలిసి ఉంటుంది, అందుకే అడగట్లేదు. నీకు డిక్షనరీ నేర్పించిన కదా పైథాన్లో? డిక్షనరీ కొంచెం చెప్పారండి. డిక్షనరీ కొంచెం చెప్పిన కదా. ఓకే, ఆల్ రైట్. యా. సో ఇక్కడ బేసికలీ మనం నేర్చుకునేది ఏంటి అంటే గూగుల్ డాక్స్లో okay. So this is the awk pattern processing language. All right. So first of all, మనకి awk అనేది ఏంటి అంటే pattern scanning and processing language that searches for one or more lines that matches specified pattern. ఇప్పటివరకు ఎన్ని టైప్స్ ఆఫ్ ప్యాటర్న్స్ నేర్చుకున్నాం మనము? మీకు చెప్పండి బై ఎనీ ఛాన్స్ పిల్లలు. హలో, అభి ఆర్ రిషి ఆర్ అభి ఆర్ ప్రసాద్. ఒకటేమో రెగ్యులర్ ఎక్స్ప్రెషన్స్, ఇంకోటేమో ఫైల్ గ్లాబింగ్. అంటే ఆ గ్లాబింగ్ ఏం చేస్తుంది, ఫైల్స్ డైరెక్టరీలో ఉన్న ఫైల్స్ ని సెర్చ్ చేయడానికి ఒక ప్యాటర్న్ ఉంది క్లియర్ గా. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఫైల్ గ్లాబింగ్. ఓకే, ఆల్ రైట్. సో వాట్ వీ నీడ్ ఈస్ ది awk ప్రాసెసింగ్ లాంగ్వేజ్ లో. ఓకే, awk అన్నప్పుడు ఏంటంటే awk ఏంటి అంటే searches for one or more files or records. One or more files for records. Usually lines అనుకున్నాం. Okay. Usually lines. Okay. Which matches a specified pattern. Which matches a specified pattern. Okay. All right. Yes. Okay. దాని తర్వాత ఏంది అంటే searches for one or more lines which matches a specified pattern. దాని తర్వాత by performing actions such as writing the record. దాని తర్వాత ఏం చేస్తుందంటే ఫస్ట్ సెర్చ్ అవుతుంది. సెర్చ్ చేసినాక ఒక యాక్షన్ తీసుకుంటుంది. ఏ యాక్షన్స్? మోస్ట్ కామన్ యాక్షన్ నేను ఇక్కడ చేసేది ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఎల్ఎస్. ఓకే, సో ఇక్కడ గ్రెప్ అని ఉన్నాం అనుకో, ఎల్ఎస్. ఓకే, సో ఎల్ఎస్ మైనస్ ఎల్ అనేది ఇలా పెడుతున్నాం. ఓకే, ఈ ఆక్ అనేది ఇంకా మనం నేర్పిలేదు, కానీ నేర్పిస్తాను ఇప్పుడు. పైప్ ఆన్ ఆక్ చేస్తే నాకు ఈ ఫీల్డ్ కావాలి అన్నాం అనుకో. వస్తాడు ఆయనకి అదేదో అవుతుంది. ఓకే, 1, number 1, number 2, number 3, number 4, number 5. ఓకే, సో awk లో ఇక్కడ ప్రింట్ $5. Yes.
అప్పుడు ఏమవుతుంది? It is same like cut command. It is like cut command. It is like cut command, but awk is much more powerful. Okay, it is like cut command in the sense you can put a delimiter and you can print it, or you can get the field Column. that you or Column. column that you want. కానీ ఆక్ తోటి ఇంకా పవర్ ఎక్కువ అవుతుంది. కానీ ఈ పర్టికులర్ ఎగ్జాంపుల్ నేను ఏదైతే చూపెట్టినానో ఇట్ ఈస్ డూయింగ్ ఎగ్జాక్ట్లీ వాట్ ఏ కట్ కమాండ్ డస్. ఓకే, ఆల్రైట్. సో కానీ ఇక్కడ యాక్షన్ ఏంది? ఇట్ ఈస్ సర్చింగ్ ఫర్ ఇన్ దిస్ పర్టికులర్ కేస్. ఇప్పుడు ఏంటి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ టచ్ ఫైల్. సో కట్ కమాండ్ ఏం చేస్తుంది? ఈ రెండులో ఉంది. ఓకే, సో ఫస్ట్ ఎల్ఎస్ అని కొడితే, ఓకే, అఫ్ కోర్స్ నువ్వు గ్రెప్ వాడి మళ్ళా నువ్వు వాడుకోవచ్చు. కానీ ఇఫ్ ఐ వాంట్ టు సే దట్ ఐ ఓన్లీ వాంట్ టు సర్చ్ ఫర్ లైన్స్, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ I want to search for file. Okay, I want to search for file. Okay, ఇక్కడ రాలేదు మనకి. ఓకే, I want to search for file అన్నప్పుడు, రైట్? సో దట్ ఈస్ సింప్లీ ఈక్వల్ టు, okay, search for file, all right, and then print $5. okay, print $6 అని కొడితే, ఓకే, సో అంటే ఫైల్ అంటే ls minus l లో if I see it there is a file, right? You got it right, Avi? All right, yeah, F-I-L-E, yeah. F-I-L-E. So that is simply equal to print $5, $6 December, $7, $8. $8 అనేది 1454. That is simply equal to this one. Okay, awk file print $8. So that is simply equal to this one. Clear కదా? All right, yeah. సో ఇక్కడ మనం చేయాల్సింది ఏంటి అంటే awk file print $8 అంటే the lines that are matching the line, ఇది రెగ్యులర్ ఎక్స్ప్రెషన్. మళ్ళా this can be a regular expression. Okay, సో ఏ లైన్స్ అయితే మ్యాచ్ అవుతున్నాయో దాని మీదనే యాక్షన్ తీసుకోమని అంటున్నాం మనం. ఓకే, కానీ దాంట్లో awk is also a programming language. ఓకే, సో ఈ పవర్ ఆఫ్ ది awk మీకు ఎందుకో తెలుస్తుంది. ఆల్ రైట్, యా. ఓకే, సో సింటాక్స్ అన్నప్పుడు ఏంటంటే టేక్స్ ఇట్స్ ఇన్పుట్ ఫ్రమ్ ఫైల్స్ ఆన్ ద కమాండ్ లైన్ అండ్ అడ్వాన్స్డ్ కమాండ్ లైన్ ఆర్గ్యుమెంట్స్. ప్రోగ్రామ్ ఈజ్ ఎ awk program, a program file. ఓకే, ఇంకోటి ఈ awk కమాండ్స్ కెన్ బి పుట్ ఇన్ ఏ ఫైల్ అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఫైల్ అనే ప్రింట్ అనేది ఇక్కడ పెట్టినా కదా, ఐ కెన్ ఆల్సో డూ ఇట్ ఇన్ ఫైల్. అంటే నేను ఇక్కడ ఏం చేయొచ్చు బేసికలీ, ఓకే, ఓకే, సో దట్ ఈస్ ఇట్ vi. సో దట్ ఈస్ vi టెస్ట్ అని పెడితే, ఓకే, రైట్, సో దట్ ఈస్ సింప్లీ ఈక్వల్ టు దిస్ వన్ అనేది ఇక్కడ పెడితే, రైట్, యా. సో print $8 ls minus awk minus f ls minus l. okay, pipe on awk, sorry, pipe on awk. అప్పుడు ఏమవుతుంది? ls minus l పెడితే we are saying awk. We must specify any input, right, for the awk command. Minus f అని ఉంది కదా, మైనస్ f అంటే ఏంది? ప్రోగ్రామ్ ఫైల్ అనేసి ఈడ ఉంది, రైట్? ఓకే, సో ls అన్నప్పుడు ls minus l pipe awk minus f pipe, right? సో awk మైనస్ f అంటే బేసికలీ ఇక్కడ ప్రోగ్రామ్ ఫైల్ అనేసి ఇక్కడ ఉంది కదా. ఆల్ రైట్, యా. కెనాట్ ఓపెన్ ద సోర్స్ ఫైల్ అన్నాము. సో awk మైనస్ f అని పెడితే, ఓకే, సో you can put all the instructions in a file with the minus f, this one. ఓకే, వచ్చిండా ఆయన? ప్రసాద్ రాలే? ప్రసాద్ ఉన్నాడా? వచ్చిండు కదా. ఓకే, ఇన్నవా ప్రసాద్? ఇప్పటి వరకు ఏమేమి చేస్తున్నావు చెప్పినాను. హలో
హలో విన్నావా అంటున్నాం. వింటున్నాను. ఆక్ ఒక్కొక్క లైన్ ని సెర్చ్ చేసి which matches a specified pattern అంటే pattern okay it can be regular okay can be regular expression awk can search which We matches are a getting a resound on that. ఏమైంది Resound is. రీసౌండ్ ఎందుకు వస్తుందో మరి సరే అందరు మ్యూట్ నేను జాయిన్ అయ్యాను. జాయిన్ అయినా మరి సో లేట్ రాస్తే ఎక్స్ట్రా హోంవర్క్ ఎక్స్ట్రా ఒక స్క్రిప్టింగ్ నేర్పిలేదు. ఈ రోజు ఏంటంటే టాపిక్ ఆక్. ఓకే వీఆర్ గోయింగ్ టు టీచ్ ది ఆక్, ది ప్యాటర్న్ ప్రాసెసింగ్ లాంగ్వేజ్. ఓకే సో ది ఆక్ అనేది ది ప్యాటర్న్ ప్రాసెసింగ్ లాంగ్వేజ్ అనేది సర్చెస్ ఫర్ వన్ ఆర్ మోర్ లైన్స్ or records, one or more files for records, which matches a specified pattern. It can be regular expression. Pattern is a regular expression. Okay. Pattern is a regular expression. Okay. Pattern is a regular expression. Okay. Clear కదా? Okay. So దానికి pattern is a regular expression. దాని తర్వాత -f అంటే ఫీల్డ్ సపరేటర్, -f ప్రోగ్రామ్ ఫైల్. ఓకే కొన్ని అడ్వాన్స్ ఫీచర్స్ ఉన్నాయి, కానీ ఫస్ట్ ఏంటంటే ద మోస్ట్ కామన్ యూసేజ్ ఏంటంటే ప్యాటర్న్ ఇంకా యాక్షన్ తోటి అవుతుంది. ఓకే లైక్ దిస్. ఓకే search which matches a specified action and can perform an action on it. కొంచెం ఇది తిరకాసుగా ఉంటాయి, ఇట్లా ఉంటాయి బుక్లల్లో. ఓకే చదివేటోళ్ళకి ఏంది అర్థం కాదు. ఓకే కానీ నేను ఇప్పుడు చెప్తా. దీని లోపల యాక్షన్ ఏముంది చెప్పండి. ఒక నిమిషం. దీని లోపల వాట్ ఈస్ ది ప్యాటర్న్ ఏది, యాక్షన్ ఏది? ప్యాటర్న్ అనేది ఇది స్లాష్ ఫైల్ అనేది కదా, దట్ ఈస్ ద ప్యాటర్న్. ఓకే సో స్లాష్ ఫైల్ అనేది దట్ ఈస్ సింప్లీ ఈక్వల్ టు ద ప్యాటర్న్, రైట్? ఓకే సో వాట్ వీ హ్యావ్ ఈస్, ఫర్ ఎగ్జాంపుల్ awk for pattern. Okay, pattern and searches for pattern and prints column. Okay, clear kada? Hello, pattern and action. Hello, yes sir. So pattern and column, pattern and action. Okay, all right. So ఏంద్రా ఇది గోలేంది కీ సౌండ్ ఏంది? ఓకే సో ఈ ప్యాటర్న్ అనేది ఇక్కడ ఉంది, యాక్షన్ అనేది ఇక్కడ ఉంది, రైట్? యా సో బేసికలీ వచ్చింది, యాక్షన్ అనేది ఇక్కడ వచ్చేసింది. యాక్షన్ ఈజ్ ఇన్ ఫ్లవర్ బ్రాకెట్స్. ఓకే and pattern is in // okay so for example we have awk file inkotemo pattern. Okay so దీని లోపట ఇది ఎగ్జాంపుల్. క్లియర్ కదా? ఓకే క్లియర్ okay so this is the example. All right so this is the and this is the file. Okay result. All right and in this example pattern is can be a regular expression.
వేరే టైప్స్ ఆఫ్ ప్యాటర్న్స్ నేను మీకు చెప్తాను. ఓకే, ఏందో అది. ఓకే, దిస్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్. ఓకే, ఆల్ రైట్. సో నేను ఇప్పుడు పెట్టేది ఏంటి అంటే ఇక్కడ ఆఫ్ మైనస్ ఎఫ్ ఎందుకన్నా నేను ఇట్ కెన్ బి రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ అంటే చెప్తాను. ఎందుకంటే I can also filter the lines by some other criteria. Okay, filters can be uh, equal to 1. ఎందుకో ఇది రైట్ Voice is cutting off. Yeah. అదే నాట్ ఈక్వల్ టు 1 ది సింటాక్స్ మర్చిపోయాను. Just a minute. Just a minute, ఒక నిమిషం. మళ్ళీ రాత్రి అంటే ట్యాబ్ లో క్లాస్ కాబట్టి కనెక్ట్ చేసి ఇస్తున్నాడు. అదే దీంట్లో ఇదే ట్యాబ్ లో కనెక్ట్ చేసి ఇచ్చేస్తారు. వాళ్ళ ముందైనా ఓకే, ఎన్ఆర్ ఈక్వల్ టు అది ఎందుకు పని చేయలేదు అంటే ఎన్ఆర్లో చెప్తాను ఇది మీనింగ్ ఏంటి అంటే ఎన్ఆర్ ఈక్వల్ టు 2. ఓకే, సో ఇక్కడ నంబర్ ఆఫ్ రికార్డ్ ఈక్వల్ టు 2 అనేసి ఈడ ఉంది. ఓకే, అండ్ ఇదేంటి అంటే ప్యాటర్న్. ఇది ప్యాటర్న్ అంటే ఆ లైన్ మీద ఐదర్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఆర్ గ్రేటర్ దాన్ ఆపరేటర్ పెట్టచ్చు. మీకు ఇంకా ఎన్ఆర్ అని చెప్పలేదు, బట్ ఇట్ కెన్ బి అన్ యాక్షన్ అన్నమాట. సో నేను కొన్ని ఎగ్జాంపుల్స్ ఇస్తూ ఉంటా, మీతోటి చేయిస్తూ ఉంటా, రెడీగా అండి మీ ఎడిటర్లతోటి. ఓకే, సో థియరీ చేసే ముందే వి విల్ హ్యావ్ టు డూ వన్ థింగ్. ఓకే, సో ఫస్ట్ థింగ్ ఏంటి అంటే నేను ఒక ఫైల్ పంపిస్తాను. ఒక ఫైల్ పంపిస్తున్నాను. జస్ట్ ఒక నిమిషం, ఒక ఫైల్ పంపిస్తున్నాను. ఓకే, ఫైల్ క్రియేట్ ఎ కార్స్ ఫైల్. ఇది ఒకటి గోల. ఓకే, సో ఈ ఫైల్ నేనే క్రియేట్ చేస్తున్నాను, లేకపోతే put it in an Excel, right? ఎక్సెల్ కాదు, అది టెక్స్ట్ ఫైల్లో కావాలి. అండ్ ప్రాబ్లమ్ ఏంటంటే కాపీ పేస్ట్ ఈస్ నాట్ అలౌయింగ్. ఓకే, సో హియర్ వాట్ వి నీడ్ హియర్ ఈస్ బేసికలీ క్యాట్ అనేది ఇక్కడ క్లియర్ గా కావాలి అంటే, సో దట్ ఈస్ సింప్లీ ఈక్వల్ టు విఐ కార్స్. ఆల్ రైట్, ఇదేం బోలు అయ్యా. ఓకే, నా గిట్ రిపోలో ఉందేమో చూస్తాను. నా గిట్ రిపోలో డైరెక్ట్ ఉంటే చూద్దాం. బ్యాక్ బేసికలీ యూనిక్స్ షెల్ ప్రోగ్రామర్స్ ఇంటరాక్టివ్ వర్క్బుక్ అంటే ఓకే, సో ఇక్కడ బేసికలీ రైట్ కాపీ. ఓకే, so what we will have here is this one.
హలో యా సో చెవి మాలిబ్యూ కాపీ వినబడుతుందా ప్రసాద్? హలో ఎస్ అండి ఎస్. నేను మెల్లగా ఇది ఫార్ములేట్ చేద్దాము రైట్. బిఎండబ్ల్యూ ఓకే, దాని తర్వాత హోండా ఫోర్డ్ అనేసి ఇక్కడ వచ్చేసాం రైట్. యా సో వాట్ వీ విల్ హ్యావ్ ఇస్ ఇక్కడ ఫోర్డ్ అనేసి ఈడ ఉంది రైట్. నెక్స్ట్ వచ్చేసి టయోటా చెవి, టయోటా అండ్ దెన్ దిస్ ఈస్ ఈక్వల్ టు ద చెవి అనేసి ఇక్కడ ఉంది రైట్. నెక్స్ట్ ఫోర్డ్ ఎక్స్ప్లోరర్. So that is simply equal to this one, okay. So ikkada VI cars అని పెడదాము ఓకే. యా ఓకే. సో ఇది ఎట్లా మీకు పంపించేది ఇప్పుడు? డైరెక్ట్గా స్కైప్ ద్వారా పంపించేస్తే బెస్ట్ అనుకుంటాలే అటాచ్మెంట్. జస్ట్ మినిట్, అటాచ్మెంట్ పంపిస్తున్నా. హోమ్ అరవింద్ వర్చువల్ బాక్స్లో కార్స్. సరే పంపించిన చూడు ప్రసాద్ గారు, పంపించిన గుర్తుందా? ఓకే. సో ఫస్ట్ ఎగ్జాంపుల్ ఏంటి అంటే బేసికలీ జస్ట్ టు ఐడెంటిఫై యాక్షన్. ఓకే, సో ఇన్ జనరల్ ప్యాటర్న్ అయితే మనకి క్లియర్ వచ్చేసింది కదా. ఓకే, సో ఫస్ట్ ఏంటంటే ప్యాటర్న్ అనేది ఓకే, సో ఇట్లనే క్యారీ ఆన్ చేయండి సో దట్ లైక్ వీ కెన్ గో విత్ ద ఫ్లో. ఓకే, ఎందుకంటే ఇది కొంచెం టఫ్ సబ్జెక్ట్ ఇది కాబట్టి రాదర్ దాన్ గోయింగ్ మొత్తం థియరీ అప్ ఫ్రంట్ పోయే బదులు ఒకసారి టఫ్గా చేయడం బెటర్. ఓకే, క్లియర్ కదా ప్రసాద్? హలో క్లియర్ ఆండ్రూ, సారీ క్లియర్ అభి అండ్ ఇదేంటి అభిజిత్? హలో అభి అండ్ వాడి పేరు ఓకే. ఫస్ట్ ఏంటి అంటే ప్యాటర్న్ మిస్సింగ్ యాక్షన్ తోటి మీకైతే ఈ ఎగ్జాంపుల్ ఇచ్చిన కదా, మీరు ట్రై చేయండి. ఈ ఎగ్జాంపుల్ అయితే ఇచ్చిన కదా ఇక్కడ ఇలా ఉండాలి ప్యాటర్న్ అనేసి. ఓకే, ఈ డాక్యుమెంట్ మీకు షేర్ చేస్తున్నా. ఓకే, ఇన్ దిస్ ఎగ్జాంపుల్ స్లాష్ ఫైల్ ఈజ్ ఏ ప్యాటర్న్. ఓకే, ఈజ్ ఏ ప్యాటర్న్ అండ్ దిస్ ఈజ్ యాక్షన్. ప్రింట్ ఈజ్ యాక్షన్. ఓకే, అండ్ ప్రింట్ ఈజ్ యాక్షన్. ఓకే, సో మీకు ఇప్పుడు ఈ ఎగ్జాంపుల్ తోటి ఏం చేయాలి అంటే ప్రింట్ ద ఫైల్ జస్ట్ విత్ ఆక్. ట్రై చేయండి. హౌ డూ యూ థింక్ ఇట్? ఓకే, స్క్రీన్ షేర్ చేస్తున్నా, మీకు డాక్యుమెంట్ షేర్ చేస్తున్నా. ఐ నో యూ విల్ నాట్ గెట్ ఇట్ బట్ అట్లీస్ట్ ట్రై. 5 minutes లో జస్ట్ కొన్ని అడుగుతాను ఎందుకంటే దిస్ ఇస్ వే టూ మచ్. ఓకే, కాపీ లింక్, ఎనీవన్ చేంజ్ టు లింక్, అదే చేంజ్ టు ఎనీవన్ విత్ దిస్ లింక్ డన్. ఓకే, సో బేసికలీ ఇక్కడ చేంజ్ టు ఎనీవన్ డాక్యుమెంట్స్ అయితే పంపించిన కదా, గుర్తుందా? రైట్, పంపించిన. యా, సో నేను అనేది ఏంటి అంటే AI కార్స్ పెడితే ఓకే, ఓకే ఇక్కడ బేసికలీ ప్రింట్ అని పెడితే దిస్ ఇస్ గోయింగ్ టు గెట్ ఏ దిస్. అంటే ఇక్కడ యు డోంట్ నీడ్ ఏ ప్యాటర్న్. ఒకవేళ ప్యాటర్న్ లేకపోతే అది ఏం చేస్తుంది, ఒక్కొక్క లైన్ దగ్గరికి వెళ్తుంది. లైన్ దగ్గరికి వెళ్ళేసి ఏం చేయాలి నేను నిన్ను అంటది.
ఓకే, ఐ జస్ట్ హ్యావ్ టు ప్రింట్, మళ్ళీ ఈ లైన్ దగ్గరకు వస్తుంది ప్రింట్. కానీ ప్యాటర్న్ పెడితే సో ఇక్కడ ఇప్పుడైతే ఇదైతే అర్థమైంది కదా, యూ అండర్స్టూడ్ రైట్ ప్రింట్ అనేది. ఇప్పుడు వాట్ ఐ వాంట్ యూ టు డూ ఇస్ ప్రింట్ సే నంబర్ 4 లైన్. నంబర్ 4 లైన్ కాదు, ఐడెంటిఫై ఆల్ ద కార్స్ విత్ చెవి అండ్ ప్రింట్. క్లియరా? yes అన్న. ఓకే, ఎక్సర్సైజ్ ఇక్కడనే పెట్టేస్తాము. ఓకే, ఎక్సర్సైజ్ లో ఐడెంటిఫై ఆల్ ది కార్స్ విత్ చెవి అండ్ ప్రింట్. ఫాస్ట్ గా వచ్చిందంటే నాకు చెప్పకండి, రాకపోతే రాని వాళ్ళ నాకు చెప్పాలి. చేసిన వాళ్ళు ఓకే, ఇది రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ తోటి సంబంధించింది కాబట్టి ఓకే, ఐడెంటిఫై ఆల్ కార్స్ విత్ హోండా అండ్ ప్రింట్. Identify all cars with Honda and print. Identify all cars with Honda and print. Next ఏమో Chevy or Honda. ఓకే, అయిపోయింది. ఓకే, సో ఆక్ సింటాక్స్ తోటి అయిపోయిందా అందరిది అంటున్నా. ఎవరితో రాని వాళ్ళు ఉన్నారా? రిషి వచ్చిందారా? సార్ స్లోగా ఉంది సార్, ఇంకా కాపీ లింక్ దగ్గరే ఉన్నా. హలో, వచ్చిందా అంటున్నా. you mean the text, right? Yeah, no. ఏది చెవి తోటి అయింది, హోండా తోటి అయింది. చెవి ఆర్ హోండా కూడా చేసినావా? I didn't do the exercise till now, but I can see the questions now. అచ్చా, ఈ క్వశ్చన్స్ కనిపిస్తున్నాయి ఇప్పుడు. ఓకే, Yes. Yeah. చేయండి. Yeah, will do. ఏమైందా రుచి? ప్రసాద్ ఏమైంది, అయిందా?
ప్రసాద్ అయిందారా? ప్రసాద్ అయిందా? లేదు, ఏమైంది? నీ వాయిస్ అయినా చూడట్లేదు. రిషి నీదిరా? రిషి రిషి సార్ 1 minute 1 minute. లేదు, అవ్వలేదండి. ఏంటి ఏమవ్వలేదు? ఇప్పుడు వచ్చి ఓపెన్ కూడా అవ్వలేదు నాకు ఆ ఫైల్. ఒకసారి చూపెట్టు, షేర్ చేయి. అసలు ఏమైతుంది? మిషన్ సెటప్ చేయడం ఇంత ప్రాబ్లం కాకూడదు. ఇన్ని రోజులు అయింది. చూపెట్టు, షేర్ చేయి, స్క్రీన్ షేర్ చేయి. రిమోట్ కంట్రోల్ సాఫ్ట్వేర్ లేదు. చూపెట్టు. హలో, ఏమైంది ప్రసాద్ గారు? చూపెట్టండి, స్క్రీన్ షేర్ చేయండి. హలో ప్రసాద్, స్క్రీన్ షేర్ చేయి. నువ్వు మిషన్ మైక్ అక్కడ ఈ మిషన్ మీద కాదు. యూ షుడ్ గో టు ద క్లౌడ్ మిషన్ ఇమీడియట్ గా. హలో, లోకల్ మిషన్ మీద పని చేయకు నువ్వు. అసలు క్లౌడ్ మిషన్ కి ఎక్కువ ఫస్ట్ స్క్రీన్ షేర్ చేయండి ప్రసాద్. రిషి నీదేమైందిరా? హలో, సార్ ఇప్పుడే ఫైల్ డౌన్లోడ్ చేశాను సార్, ఒక్క నిమిషం. ఫైల్ డౌన్లోడ్ చేస్తున్నా.
ఏమైంది బాస్? హలో రిషి, ఏమైంది? ఏమైందిరా? చేస్తున్నా. మిషన్ స్లోగా ఉంది సార్. మిషన్ స్లో ఉందా? ప్రసాద్ ఏంది మళ్ళీ డ్రాపా? ఆయన మిషన్ నెట్వర్క్ సమస్య ఏమ్మా అంతే. మీ అందరిది బాగానే ఉంది కదరా. సరే షేర్ స్క్రీన్ చేయి. ఎక్కడి వరకు వచ్చినావు చూపెట్టు. పర్లేదు. సార్ అది ల్యాప్టాప్ లో స్కైప్ స్టక్ అయిపోతుందని ఫోన్ లో లాగిన్ చేశాను సార్. ఫోన్ లో లాగిన్ చేస్తే ప్రాక్టీస్ ఎట్లా చేస్తారా? ఇది సినిమానా ఇదేమన్నా? చేస్తున్నాను సార్. ల్యాప్టాప్ లో అవి ఎక్కించుకొని అందులో చేస్తున్నాను. ఫోన్ లో ఏమో స్కైప్ వింటున్నాను. ఓకే, అట్లా చేస్తున్నావా? ఓకే, అయితే మరి ఫైల్ అయితే నీకు ల్యాప్టాప్ కి ఇంటర్నెట్ కనెక్టివిటీ లేదా అయితే ఇప్పుడు? ఉంది సార్, అందులో స్లోగా ఉంది బాగా. అసలు స్కైప్ మీ స్క్రీన్ షేరే రావట్లేదు సార్. ఏమైంది? మొన్నటి వరకు బాగానే ఉండే కదా ల్యాప్టాప్. అది మా అక్కది సార్ ఇది. అచ్చా, మొన్నటి వరకు ఉన్న ల్యాప్టాప్ ఎవరిది? అది నాది డెస్క్టాప్ సార్. అది కాదయ్యా, మొన్నటి వరకు ఉండేది డెస్క్టాపా? అవును సార్. ఇప్పుడు ఉండేది ల్యాప్టాప్ సార్. మొన్నటి వరకు స్పీడ్ గా ఉండేది ఎవరిది? అది మీ అక్కదా? అది నాదే సార్. మరి అది బాగానే ఉండే కదా, అది ఏమైంది? నేను మైసూర్ వచ్చాను కదా సార్. మైసూర్ వచ్చినావా ఇప్పుడు? అసలే కోవిడ్ ఉందిరా అని తిరగకరా అని అందరూ అంటుంటే ఒక దగ్గర కూర్చొని ఉండరేంద్రా మనుషులు. వై డోంట్ దే సిట్ ఎట్ వన్ ప్లేస్, మొత్తం అన్ని పనులు చేసి దాని తర్వాత ఎక్కడికైనా తిరగాల? మైసూర్కి వచ్చినావు అంట. సరే, అభి నీది రాజు పెట్టు. అభి నీది వీడేడు ప్రసాద్ గారు రాలే ఇంకా. ఓకే, స్క్రీన్ షేర్ చేస్తున్నాను. ఆర్ యు ఏబుల్ టు సీ మై స్క్రీన్? ఇట్లా పెట్టిన ఆక్ స్లాష్ చెవి ఇది బాగా కరెక్ట్. ఇది cars.txt. ఓకే, ఆక్ ఇంకోటి చెవి ఆర్ హోండా. ప్రసాద్ ఏంటి మళ్ళా మాయమైపోతాడు? మైసూర్లోనే మొత్తం అది ఉన్నది కదా. హోండా ఆర్ చెవి, ఆక్ హోండా. అర్థమైందా? లాజిక్ అర్థమైందా ఋషి? ఓకే, ప్రసాద్ మిస్ అయినప్పుడల్లా నీ రెస్పాన్సిబిలిటీ వాడిని ఈ క్లాస్ తీసుకోవడం రావడం. ఓకే, అర్థమైంది కదా? ఓకే సార్ అదే సరిగ్గా రావట్లేదు. నీకు అర్థమైంది చెప్పురా. నీకు అర్థమైంది చెప్పు. ఓకే, ఆయన కూడా చాలా హార్డ్ వర్క్ చేస్తున్నాడు. ఆయన కూడా మొత్తం చెప్పిన అన్ని చేసిండంట లాస్ట్ వీక్. ఓకే, అది డౌట్ లైక్ చెప్పు. మీరు $1 తోటి ట్రై చేయమన్నారు కదా. డాలర్స్ వద్దు, నేను ఇంట్రడ్యూస్ చేయలేదు కాబట్టి జస్ట్ ఈ సింటాక్స్ కంఫర్టబుల్ అయిందా? ఇది అర్థమైందా ప్రసాద్? సారీ ఋషి, ఇంకా అవి అర్థమైందా క్లియర్ గా? అర్థమైంది కదా? ఓకే, ఆల్ రైట్. ఓకే, సో గుడ్. ఇదేంటి అంటే ఫస్ట్ థింగ్ ఏంటంటే మనకి రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ వచ్చేసింది. ఫీల్డ్స్ ఏంది అంటే నంబర్ 1, నంబర్ 2, నంబర్ 3. ఓకే, ఫీల్డ్స్. ఈ ఫీల్డ్స్ లో మనకు కావాల్సిన ఫీల్డ్స్ ఇంకోటేమో ఎన్ఎఫ్ ఇంకా ఎన్ఆర్ అనేది ఇక్కడ ఒక మెటా వాల్యూ అన్నమాట. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఎన్ఎఫ్ ఫీల్డ్స్ అన్నప్పుడు ఫీల్డ్స్ ఆర్ నంబర్డ్. సార్ హోండా చివి రెండు కావాలంటే ఎలాగ సార్? ఫీల్డ్స్ ఆర్ నంబర్డ్ ఫ్రమ్ నంబర్ 1 to నంబర్ 3. నంబర్ 1 to నంబర్ 1 to నంబర్ 1, $1, $2. ఒక్క నిమిషం ఆగురా. డౌట్లు ఫస్ట్ ఇది అర్థం చేసుకున్నాక డౌట్లు అడుగు. ఓకే, మధ్యలో కాదు, నేను డౌట్లు అడుగుమన్నప్పుడు అడుగు. డౌట్లన్నీ ఒక దగ్గర పెట్టుకొని అడిగమన్నప్పుడు అడగండి. ఓకే, సో ఫీల్డ్స్ ఆర్ నంబర్డ్ $1 to $2. ఓకే, $1, $2 and so on. And NF is the number of fields. NF is the number of fields. Okay, NF is the number of fields. Clear kada? Okay, hello? Yes sir. Clear? So ఈడ బేసికల్లీ మనకి ఇక్కడ ఏం కావాలి? ఆక్ కార్స్ అనేసి ఈడ ఉందనుకో.
ఆల్ రైట్. సో ఈడ బేసికలీ ఇక్కడ ఏం కావాలి మనకి, ఈడ ఫీల్డ్స్ ఆర్ నంబర్ $1, $2 అండ్ NF ఇస్ ది నంబర్ ఆఫ్ ఫీల్డ్స్. అయితే ఇక్కడ మనకి ఏం కావాలి, ఈడ ఆక్ $1 to $3 అన్నప్పుడు ఇక్కడ వాట్ వి విల్ డూ ఇస్ ప్రింట్ $1. Not sharing the screen. I'm not sharing the screen. Okay, just a minute. So just a minute, hang on. I'll share the screen. Wait. ఇప్పుడు వచ్చిందా స్క్రీన్? వచ్చిందా? వచ్చింది కదా ఇక్కడ. ఓకే, ఆల్ రైట్. సో ఫీల్డ్స్ ఆర్ నంబర్డ్, NF ఇస్ ది నంబర్ ఆఫ్ ఫీల్డ్స్ అని ఇక్కడ ఉంది. ఓకే, సో మనకి ఇక్కడ ఆక్ F ప్రింట్ $1 కార్స్. ఓకే, నెక్స్ట్ ప్రింట్ $1 తర్వాత నీకు నెక్స్ట్ ఫీల్డ్ కావాలి అంటే $3 అని పెట్టొచ్చు. ఆల్ రైట్, యా. అండ్ నెక్స్ట్ $4 అని చెప్తే ఈడ కార్స్. ఓకే, సో ఈడ క్యాట్ కార్స్ అని ఇక్కడ పెడితే thus we have 1 2 3 4 5. Okay, so 1 2 3 4 5 that is simply equal to this one. Okay, that is this one. So $1 and then $4. Okay, so that is the cars. Okay, clear kada? Okay, so ఇప్పుడు నేను అనేది ఏంటి అంటే ఈజ్ ఎవ్రీథింగ్ క్లియర్ ఏనా? ఇప్పుడు అంత అర్థమైందా? ఇప్పుడు క్లియరా? $1 $4 ఇది కార్స్ అనే ఫైల్ ని మనం వీ హ్యావ్ బీన్ ఏబుల్ టు గెట్ ఇన్ టు దిస్ వన్, అంతే కదా? ఓకే, ఆల్ రైట్. సో నెక్స్ట్ వచ్చేసి మనకు కావాల్సింది ఏంటి అంటే $1 $4. ఒకవేళ రివర్స్ కావాలి అంటే $4 $1. ఇప్పుడు దీంట్లో ఇది ఏంటి సింటాక్స్ అంటే ఇది పెట్టే బదులు యూ కెన్ ఆల్వేస్ యూజ్ ఏ ఫైల్ ఫర్ డూయింగ్ ఇట్. ఇంకోటి, ఇఫ్ ఐ వాంట్ టు సర్చ్ ఫర్ ఎ ప్యాటర్న్, ఏది హోండా ఆర్ చెవి అంటే హోండా 5 చెవి. ఓకే, ప్రింట్ $1 $6 $4. ప్రసాద్ వచ్చినావా? ఎస్ అండి, అదే చిన్న ప్రాబ్లం వచ్చింది. ఇప్పుడు ఏమైంది? మంచిగా అయిందా? కంప్యూటర్ షార్ట్ అవుట్ అయిందా? పర్లేదు, షార్ట్ అవుట్ అయింది కదా? ఓకే, చూస్తున్నావు కదా స్క్రీన్? చూస్తున్నా. ఓకే, సో ఇప్పుడు ఏంది అంటే మనం వాడితే మీరు ప్రీవియస్ చేయండి. ఇది చాలా కష్టమైన సబ్జెక్ట్. నేను చెప్పినప్పుడు చేసి నాకు రాలేదంటేనే ముందటికి పోదాం అందరు అది క్లాస్. ఓకే, ఎనీవే, సో ఇక్కడ హోండా ఆర్ చెవీకి మనం ఇక్కడ ప్రింట్ కార్స్ అని పెట్టినాం. క్లియర్ కదా? ఓకే, ఆక్ హోండా ఆర్ చెవీ ప్రింట్ కార్స్. క్లియర్ కదా? ఓకే, సో ఇక్కడ మనం కావాల్సింది హోండా ఆర్ చెవి కాకుండా హోండా అని పెడితే ఏంది, ఇక్కడ యూ విల్ గెట్ ప్రింట్ కార్స్ అనేది ఈడికి వచ్చినాం, రైట్? యా. సో ఈడ ప్రింట్ $1 $2 అని పెడితే ప్రింట్ $1 $3 అని పెడితే ఓకే, హోండా 2001 అనేది ఈడికి వచ్చినాం మనం. ఓకే, క్లియర్ కదా? ఏం ప్రసాద్, క్లియరా? ఎస్ అండి. సో ఇప్పుడు ప్రింట్ $1 $3 ఇక్కడ కార్స్ అనేది హోండా తోటి మ్యాచ్ అయితే, ఒకవేళ హోండా ఇంకా చెవి అంటే కావాలి అంటే హోండా ఆర్ చెవి అని పెడితే వీఆర్, ఇది రెగ్యులర్. దీని గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదు, మళ్ళీ అర్థమైంది కదా? ఓకే, హోండా ఆర్ చెవి ప్రింట్ $3 అంటే లేకపోతే ప్రింట్ $3 $1 కార్స్. ఓకే, సో వీ హ్యావ్ క్యాట్ కార్స్ అండ్ ప్రింట్ క్యాట్ కార్స్ అన్నప్పుడు ఓకే, ఈడ బేసికలీ 1 2 3 ఇక్కడేమో ప్రింట్ $5.
ప్రింట్ $5 ప్రింట్ $5 $1. ఓకే, అంటే ఇంకోటి ఈ ఫీల్డ్ లో మనకి లాస్ట్ ఏందో తెలియదు. ఒక్కొక్కసారి వీ డోంట్ నో హౌ మెనీ ఫీల్డ్స్ ఆర్ దేర్, కరెక్టే కదా. ఓకే, సో ప్రింట్ $NF అంటే నంబర్ ఆఫ్ ఫీల్డ్స్. అంటే ద లాస్ట్ ది మనకి ఆటోమేటిక్ ఏంది, ఇక్కడ 2500 అది ఉందనుకో. ఓకే, ప్లైమౌత్ పోదాం, ప్లైమౌత్కి వెళ్దాం ఇక్కడికి. ఓకే, ప్లైమౌత్. ఓకే, PLYM అనేసి ఇక్కడ పెడదాం. ఓకే, సో ఇంకోటి ఇక్కడ నంబర్ ఆఫ్ ఫీల్డ్స్ అనేది ఇన్స్టెడ్ ఆఫ్ డూయింగ్ ద NF అంటే లాస్ట్ వన్ చేయకపోతే ఏమవుతుంది, ఇట్ విల్ టెల్ యూ ద ఫీల్డ్ నేమ్. ఓకే, అంటే నంబర్ ఆఫ్ ఫీల్డ్స్ ఆర్ 5. ఓకే, క్లియర్ కదా. ఓకే, సో ఆఫ్ తోటి ఇంకోటి ఏంటంటే నీకు ఆటోమేటిక్ గా సపరేటర్ వచ్చేస్తుంది. యూ డోంట్ హ్యావ్ టు చూస్ ఎ సపరేటర్. ఒక్కొక్క ఫీల్డ్ వచ్చేసి ఆ ఫీల్డ్ ని ఇక్కడ కొట్టి ఇక్కడికి వెళ్తుంది. క్లియర్ కదా. ఆల్రైట్. సో ఇక్కడ ప్రింట్ NF అయిపోయింది, $1 అయిపోయింది, అండ్ దెన్ వీఆర్ బీయింగ్ ఏబుల్ టు గెట్ ద కార్స్. రైట్, క్లియర్ కదా. ఓకే, దిస్ ఇస్ క్లియర్, రైట్. ఓకే, సో దట్ ఈస్ ప్రింట్ NF $1. ఇంకోటేమో ఇక్కడ కార్స్ అనేది వీడికి వచ్చేసింది. రైట్, యా, ప్లైమౌత్ అనేది. రైట్. ఓకే, సో ప్లైమౌత్ అనే ఎక్స్ప్రెషన్ కి NF ఇంకోటేమో $1, దట్ ఈస్ సింప్లీ ఈక్వల్ టు కార్స్. ఓకే, ఆల్ రైట్, యా. సో నేను అనేది ఏంటి అంటే ప్రింట్ NF ఇక్కడ $1 ఈ కార్స్ తోటి మనం ఇలా ఈ కార్స్ ఫైల్ ని మనం ఎగ్జామిన్ చేస్తాము, అండ్ దెన్ వీ విల్ బి ఏబుల్ టు గెట్ ఇట్ as cat cars అని ఇక్కడ పెడితే. నా నేను మీకు అడిగే క్వశ్చన్ ఏంటంటే ఇంకోటి ఏంటంటే ఈ $1 $2 ని ఈ ఎక్స్ప్రెషన్ లో కూడా వాడొచ్చు. వీ కెన్ యూజ్ దెమ్ ఇన్ దిస్ మ్యాచ్ ఎక్స్ప్రెషన్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ $2 లో నాకు మాలిబు ఉండాలా అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫోర్డ్ ఉంది. ఇప్పుడు దీన్ని కొంచెం మాడిఫై చేస్తున్నాను నేను VI కార్స్ ఫైల్లో. ఓకే, సో ఇక్కడ YYP అని పెడతాను. ఓకే, ఇక్కడ సెకండ్ దాంట్లో ఉండాలి అంటే ఎలా కట్టాలి చెప్పండి. సెకండ్ దాంట్లో ఫోర్డ్ ఉండాలి అంటే ఏం చేయాలి? $2 ఈక్వల్ టు $2 ఈక్వల్ టు అంతే కదా. $2 ఈక్వల్ టు ఫోర్డ్. ఫోర్డ్, ఆల్రైట్. అట్లాగా బైండ్ రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ యూజ్ చేస్తే ఈక్వల్ టు బదులు ఈక్వల్ టు అసలు ఉందో లేదో తెలియదు నాకు కూడా. ఇది బైండ్ ఏమైంది ఇక్కడ. సో ఈడ బేసికలీ $2 binds to అర్థమైందా? క్లియరా ఇక్కడ? సో ఈడ $2 కి క్లియర్ కదా ఈడ. బైండ్ ఏంటిదన్నా? బైండ్ సిగ్నల్ అన్నమాట, మ్యాచ్ ఆపరేటర్ బైండ్ అనేది. why shouldn't we use equal to? Equal to అంటే it is actually comparing the string as exact match, whereas bind operator అనేది ఏంటంటే regular expression. okay regular expression కి bind operator. okay దీంట్లో నేను ఇక్కడ ఏమంటున్నాను, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇప్పుడు చెవి తోటి ఓకే అన్ని కార్స్ బిగినింగ్ విత్ H అన్నప్పుడు ఎట్లా వాడాలి? ఈక్వల్ టు చేయలేం కాబట్టి ఏం కావాలి? $1 binds to H. ఓకే,
సో అంటే ఇక్కడ నేను ఏమంటున్నాను, ఈ కార్స్ అనే ఫైల్ ఏవేవైతే క్యారెట్ హెచ్ అంటే హోండాకి బైండ్ అవుతాయో ఆ హోండా కార్స్ ని నేను ప్రింట్ చేసుకుని అంటున్నాను. క్లియర్ కదా? Yes, yes, sir. Yes, sir. ఓకే. నెక్స్ట్ ఇప్పుడు ఇక బేసికలీ లైక్ దిస్ వన్. ఓకే, సో నేను ఒక టాస్క్ ఇస్తున్నా మీ అందరికి ఇప్పుడు ఇది చెప్పినా కాబట్టి. ఓకే, fields are numbered number 1, number $2. NF is the number of fields. Clear kada? Okay. Hello. Yes, sir. NF is the number of fields. Okay, fields are numbered. NF is the number of fields. అనేసి మనకి ఇక్కడ తెలిసింది. ఓకే, ఇంకోటి బేసికలీ వాట్ డు వి నీడ్ ఇస్ $1 binds to Honda అంటే. సో యూ అండర్స్టాండ్ దిస్ రైట్? ఇప్పటివరకు అయితే క్లియర్గా అర్థమైంది కదా? Yes, sir. Okay, so that is simply equal to this one. All right. Yeah. So next to review expressions, fields with you can use the fields. You can use the fields in print statements. Cars which are greater than. You can use the fields in the print statements as well as comparison operators, as well as in pattern matching operators. Okay, clear kada? Okay. So ఇక్కడ మనకి ఇక్కడ ఏం చేయాలి, ఇక్కడ awk so that is simply equal to $1 binds to, okay, beginning with caret h. Okay, so that is it, and then you should be able to get it as print. ఇప్పుడు print అనేది you can see $2 or $1 like this. Okay, you understand, right? మీకు జనరల్ గా అర్థమైంది కదా ఇది సింటాక్స్. ఓకే, సో ప్రసాద్ నువ్వు సెట్ అయిందా? ఉన్నావా? మళ్ళా ఉన్నాడా ఆయన? ప్రసాద్ ఉన్నాడా? మిషన్ ఏమైంది? సెట్ అయిందా? నేను నీకు సపరేట్ గా క్లాస్ తీసుకోవద్దా ఇప్పుడే? ఓకే, వీళ్ళకి కొంచెం టాస్క్స్ ఇచ్చేసి, వీళ్ళకి కొన్ని ఎక్సర్సైజెస్ ఇచ్చేసి. ఓకే, అంటే ఇండస్ట్రీలో స్టెప్ బై స్టెప్ పోరు, డైరెక్ట్ ఒక దగ్గర నుంచి ఇంకో దగ్గర దూకుతారు. ఏది ఎంత ఇంటెలిజెంట్ ఉన్నా వాడికి తిక్కమ్మక్క అయిపోతాడు వాడు. అర్థమైంది కదా? ఓకే, సో ఇక్కడ బేసిక్ థింగ్ ఏంటి అంటే, ఇప్పుడు మనకి ఏం కావాలి అంటే, ఇక్కడ వాట్ ఐ వాంట్ యూ టు డూ ఇస్ నౌ గైస్, టాస్క్ లో, ఓకే, టాస్క్ లో ఏబిబి కంట్రోల్ బి లో, ఓకే, ఇన్ ద టాస్క్ వాట్ యూ షుడ్ డూ ఇస్ ఫైండ్ అవుట్ all the cars. Okay, find out all the cars with Malibu which start with either T or M. Okay, కానీ ఇంకోటి ఒకటి నేర్పియాలి ప్రింట్ గురించి. ఓకే, ప్రింట్ అనేది ఏంటి అంటే, ఇక్కడ ప్రింట్ అనేది, హలో ఆల్రైట్, ఇక్కడ ప్రింట్ ఉంది కదా, ఏమి ప్రింట్ అన్నప్పుడు ఏం చేయాలి ఇడ బేసికలీ? ఓకే, కంట్రోల్ బి. ఓకే, క్లియర్? ఇక్కడ ఇదేంద్రా ఇది ప్రింట్ ఏంటంటే, ప్రింట్ ఇన్ awk uses comma as a separator.